తీసుకొని ఎక్కడ పోవాలి? అసలు గెలిచింది ఎందుకు? ఇల్లు గులగొట్టడానికి గెలిచిందా? ఏం చేయించామా? చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు చూడండి, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఈ పిల్లల్ని తీసుకెళ్ళి ఎక్కడ పోవాలి? ఎక్కడ పోవాలి? నా గులగొట్ట అసలు గెలిచింది ఎందుకు? ఇల్లు గులగొట్టడానికి గెలిచిండా? ఏమన్నాడు? మీకు 5 తులం బంగారం ఇస్తామా, మీ బిడ్డలకు పెళ్లి చేస్తాం, మీ హెల్ప్ చేస్తామా, మీకు ఆడబిడ్డలకు మహిళలకు నేను అన్నగా ఉంటామా అని చెప్పేసి మాట్లాడి అన్ని వేపించుకుని గెలిచినావు. ఇప్పుడు నువ్వు ఉన్న ఇల్లు కూడా కట్టి చేస్తే మేము ఏడున్నా చెప్పు? మా పరిస్థితి ఏంది అసలు? ఎందుకు గెలవడానికి గెలిచింది? ఇల్లు కూడా కట్టి గెలిచినవా? చెరువులు అంటే దానికి ఒప్పుకుంటాము. ఇట్లా మధ్యలో చెరువుల మధ్యలో ఇక్కడ వచ్చి 15 సంవత్సరాలు అవుతుంది సార్. 15 సంవత్సరాలు అవుతుంది. మమ్మల్ని ఎవ్వరా కేసీఆర్ అస్సలు పెట్టాలి. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి వచ్చి నుంచి ఇవన్నీ కథలు అవుతున్నాయి. ఈ రేవంత్ రెడ్డి ఏమంటే వచ్చి అన్ని కథలు అవుతున్నాయి. చాలా పైరు పడుతున్నారు ఆడపిల్లలు. లేనప్పుడు రోడ్ల మీద అడుక బస్ స్టాప్ లలో వండుకుంటున్నారు. వాళ్ళ ఉసురు ముట్టదా? అసలు రీతిలో 100 వరకు బతికన్నా వాడు కార్లో ఒక్కడు పోయి కార్లో ఉంటే కాదు, ఇతరులకు బతికేందని చూపియాలి. నేను అన్నకంటే ఏమన్నాగా చూపిస్తున్నాడు. ఇప్పుడు రమ్మని అంత తెలుగునా ధైర్యం ఉన్నాడు. ఇప్పుడు వచ్చి మాట్లాడమని ఊళ్ళకి వచ్చి కోటేశ్వరం చేపిస్తున్నాడు. మన నెలకు 2500 పింఛన్ ఎప్పిస్తున్నాడు. అని మొక్కం ఏంది? ఏం లేదు అసలు. బస్సు అక్కడ ఫ్రీ పెట్టాడు. మనసు జుట్టానికి వాటి బిల్ల కొట్టుకోనికి పెట్టిండు. రోడ్ల మీద తిరగానికే కష్టం తెచ్చుకో బతకటోళ్ళగా. అది నువ్వు పైసలు తీసుకోరా, మేము పెట్టమన్నాం బస్సు. మేము పెట్టమన్నామా? ఇన్ని రోజుల దాకా మేము తిరగాలమ్మా, పోలేమా, పెట్టుకోలేమా? ఎవడు మేము పెట్టమన్నాం? అవన్నీ మాట్లాడి ఏముంటాడు? చెప్పు తీసుక కొడతారు అని ఎడమక్క చెప్పు తీసుక కొడతారు. ఎందుకు వేస్తారు అనుక చెప్పు చెప్పు తీసుకొని కొడతా. ఎడమక్క చెప్పు తీసుకొని నేను రాస్తా ముఖం ఉంటే రామన్ సార్ ఈ ఊర్లక్క ముఖం ఉంటే రామన్న సార్ అన్ని అన్నాడు కదా. ఆడొస్తే మాతో మాట్లాడుతుంది. మీ ఊరికి వస్తే మనతో మాట్లాడుతుంది. ఇల్లు పోయే పరిస్థితి మమ్మల్ని తీసుకొని రోడ్డు పాలు చేస్తున్నాడు అసలు. ఇంకా వాడికి ఇంకా వేస్తాం ఓట్లు. ఇంకా కేసీఆర్ ఉన్నప్పుడు అంత ఇంత అయ్యముండే అంత మంచి చేసిండు.